గొబ్బెమ్మల వెలుగుల మాయ, చెరకు చెంపపై తీపి నవ్వులు, కన్నె పిల్లల కోలాటాలు, కొత్త బట్టల్లో మురిసే కలలు, పల్లెదారుల్లో పాదాల తడుపు, భక్తి హరిదాసుల కథలు, ప్రతి అడుగు వెలిగించే వెలుగు. ఇంటింట ధాన్యరాశులు, వంటింట పాల పొంగులు, కొత్త అల్లుళ్ళ ఊసులు, కోడి పందేల ఆటలు. ఈరోజు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మా నాయకులు, శ్రేయోభిలాషులు, ప్రత్యేకంగా మహిళామణులు ఎంతో మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి ఒక పండుగ వాతావరణంలో మన సంక్రాంతి జరుపుకోవాలనే తపనతోటి వాళ్ళు చేసిన ఏర్పాట్లు. రైతులకి అన్నిటికన్నా ఒక గర్వపడే పండుగ మన సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. కష్టపడి పండించిన ధాన్యానికి అన్ని విధాలుగా ఒక మంచి ధర రావాలని, అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో రావాలని, తద్వారా వారి కుటుంబ సభ్యులకి బట్టలు కొనుక్కునే కార్యక్రమం, ఒక మంచి పండుగ జరుపుకునే కార్యక్రమం, అందరూ సంతోషంగా ఉండాలనే తపనతో రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తారు. అటువంటి సంక్రాంతి పండుగ ఎక్కడ చూసినా గంగిరెద్దులు, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ప్రాంతంలో ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడే విధంగా అనేక ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా మన సంక్రాంతి వేడుకలకి మన దగ్గరకు వస్తుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామో అదే అభివృద్ధి పందాలో మన ప్రాంత అభివృద్ధి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే పండుగ వాతావరణం రైతుల కుటుంబాల్లో, ప్రత్యేకంగా రైతుకు గౌరవం దక్కే విధంగా మా కుటుంబ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలుపు.